హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం విప్పింగ్ పౌడర్‌తో కేక్ క్రీమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని విప్పింగ్ పౌడర్ దాంట్లో వేయాలి. కొంచెం మిల్క్ వేసి బీటర్‌తో బీట్ చేయాలి. మిల్క్ వేయడం వీడియోలో మిస్ అయింది. తర్వాత ఒకటే మూమెంట్‌లో మూవ్ చేస్తూ బీటర్‌ని మూవ్ చేస్తూ ఉండాలి. లేకపోతే మిక్స్ అనేది కరెక్ట్ కాదన్నమాట. తర్వాత కొంచెం ఎసెన్స్ వేయాలి. ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ బీట్ చేయాలి. ఏదైనా ఎసెన్స్ మనకు ఇష్టమైన ఫ్లేవర్‌ది వేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విప్పింగ్ పౌడర్ అనేది 70-80 రూపీస్‌లో ఉంటుంది, 50 గ్రామ్స్. ఇది ఈజీగా హాఫ్ కేజీ కేక్‌కి డిజైన్ అయిన కేక్ క్రమ్ కూడా అవన్నీ చేసుకోవచ్చు. హాఫ్ కేజీ కేక్‌కి ఈ క్రీమ్ అనేది సరిపోతుంది. 50 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్. ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ ఇలానే బీట్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ లిక్విడ్ ఫామ్‌లో కూడా దొరుకుతుంది. దాంతో కూడా కేక్ క్రీమ్ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ లిక్విడ్ ఫామ్‌లో ఉన్నదైతే 5-6 మినిట్స్‌లో బీట్ చేస్తే కేక్ క్రీమ్ రెడీ అయిపోతుంది. కానీ ఈ విప్పింగ్ పౌడర్ అయితే దీంతోని పోలిస్తే ఒక 10 మినిట్స్ ఎక్కువనే పడుతుంది. విప్పింగ్ పౌడర్ అన్ని ప్లేస్‌లలో తొందరగా దొరుకుతుంది, అవైలబుల్‌గా ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ లిక్విడ్ అయితే అన్ని ప్లేస్‌లలో అవైలబుల్‌గా ఉన్నది. బేకరీస్‌లో అడిగి చూడండి, కావాలంటే అక్కడ వాళ్ళు ఇస్తే తీసుకోండి, పర్చేస్ చేయండి. లిక్విడ్ ఫామ్‌లో ఉన్నదైతే రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ పౌడర్ అయితే తక్కువ రేట్లో దొరికిపోతుంది మనకి. ఈ విధంగా మిల్క్ వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ ఇట్లా బీట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా వచ్చింది కదా, చూడండి ఎలా ఉందో. ఈ విధంగా కొంచెం స్టిఫ్ స్టేజ్‌కి వచ్చిందని కనబడుతుంది కదా. అలా కనబడిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి. ఇలా షుగర్ వేస్తే స్టిఫ్నెస్ అనేది అలాగే ఉంటుంది, కాన్స్టెంట్‌గా ఉంటుందన్నమాట. షుగర్ వేసి మళ్ళీ ఆ షుగరు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేస్తూనే ఉండండి. లేకపోతే తర్వాత అది కరెక్ట్‌గా మిక్స్ కాకపోతే మెల్ట్ అవుతుంది. మనము పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా అయితే క్రీమ్‌లో తొందరగా మిక్స్ అయిపోతుంది. ఇట్లా క్రిస్టల్స్ షుగర్ అయినా కూడా ఏం పర్వాలేదు, కొంచెం లేట్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఐసింగ్ షుగర్ కూడా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తము మిక్స్ అయిన తర్వాత మనము క్రీమ్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాం. క్రీమ్ రెడీ అయిందని తెలుసుకోవడానికి ఈ విధంగా బౌల్ని తిప్పి చూడండి. క్రీమ్ కింద పడదు. ఇది ఒక సైన్ అన్నమాట, క్రీమ్ రెడీ అయిందని తెలుసుకోవడానికి. ఈ విధంగా విప్పింగ్ పౌడర్ అండ్ మిల్క్తో